కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసింది. రీసెర్చ్ రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం ఇవ్వనుంది. దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఉపాధి అవకాశాల కోసం 1.07 లక్షల కోట్లు కేటాయించింది. పరమకుడి రామనాథపురం జాతీయ రహదారికి నిధులు కేటాయించింది. 4 లేన్ల హైవే కోసం 1853 కోట్లు మంజూరు చేసింది. రామేశ్వరం కనెక్టివిటీని మరింత పెంచనుంది సర్కార్. నేషనల్ స్పోర్ట్స్ పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర కేబినెట్. ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా క్రీడా మౌలిక సదుపాయాలతో పాటు క్రీడాకారుల సమగ్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేశారు. అలాగే రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ కు ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్. 1,00,000 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసింది. రీసెర్చ్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహం ఇవ్వనుంది కేంద్ర సర్కార్. దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఉపాధి అవకాశాల కోసం 1.07 లక్షల కోట్లు కేటాయించింది. పరమకుడి రామనాథపురం జాతీయ రహదారికి నిధులు కేటాయించింది కేబినెట్. ఇక 4 లేన్ల హైవే కోసం 1853 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక రామేశ్వరం కనెక్టివిటీని మరింత పెంచనుంది సర్కార్.